టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. మొదటగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి. శ్రీకృష్ణుడి గురించి చిన్నతనము నుంచి మనమంతా ఎన్నో కథలు వినే ఉంటాం. గోపికలను ఏడిపిస్తూ, వెన్నను దొంగలిస్తూ, పట్టుబడినప్పుడు తన అమాయకమైన చూపులతో అందరి మదిని దోచుకుంటూ ఎంతో అల్లరి పిల్లవాడిగా కనిపిస్తాడు. గ్రామస్తులను, గోపికలను తన వేణుగానంతో ఎంతగో ఆకట్టుకునేవాడు కూడా వినే ఉంటాము. అలాగే శ్రీకృష్ణుడి రాసలీలల గురించి కూడా ఆధ్యాత్మికవేత్తలు ఇప్పుడు చెబుతూ ఉంటారు. ఇవన్నీ చాలా మనోహరముగా కనిపిస్తాయి. ఎన్నో శతాబ్దాల కాలం నుంచి శ్రీకృష్ణుడికి సంబంధించిన కథలు ప్రచారంలో ఉన్నవి. వీటిని నిధివన్ ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. బృందావనంలోనే దట్టమైన అడవుల మధ్య ఉన్న ఈ ఆలయ సముదాయము ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆకర్షిస్తుంది. కృష్ణుడు ఇక్కడ గోపికలతో ఆహారాన్ని తయారు చేస్తాడని, అంతేకాకుండా తన అర్ధాంగి రాధతో గోపికలతో రాసలీల జరుపుతారని చెప్తారు. ఈ కారణంగా ప్రతిరోజు సాయంకాలం 5 గంటల తర్వాత నిధివనం మూసి వేస్తారు. అసలు ఈ మర్మం వెనక కారణాల గురించి పూర్తిగా తెలుసుకునే ఈ వీడియోలో తెలుసుకుందామా? కృష్ణుడు ఎన్ని గంటలకు వస్తాడు, ఇప్పుడు కూడా అక్కడ ఆడుతున్నాడు రాసలీలలు అని చెప్పి మనం ఇప్పుడు తెలుసుకుందామా? స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. శ్రీకృష్ణుడు జన్మస్థానమైన మధురను ఆధ్యాత్మిక ప్రేమ నగరముగా పిలుస్తారు. మధుర కేవలము చారిత్రక నగరమే కాదు, దీని చుట్టూ భగవంతునికి సంబంధించిన ఎన్నో ఆధ్యాత్మిక నమ్మకాలు ముడిపడి ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లాలో వృందావన నగరము ఉంది. అక్కడ శ్రీకృష్ణుడి భక్తుడు తాన్సన్కు సంగీతం నేర్పించిన గొప్ప సంగీత కళాకారుడు స్వామి హరిదాస్ గురించి ఓ రాతి పలకముపై ప్రస్తావించబడి ఉంటుంది. దీనిలో శ్రీకృష్ణుడి రాసలీల గురించి కూడా ప్రస్తావించబడుతుంది. మామూలుగా శ్రీకృష్ణుడి రాసలీల గురించి అనేక పుస్తకాలలో, జానపదాలలో ముఖ్యంగా వివరించబడింది. వీటి ప్రకారం అని పిలువబడే శ్రీకృష్ణుడు రాధా గోపికల లేదా సఖిలతో నాట్యం చేసేవాడట. ఆయన వేణుగానం వినిపించినప్పుడల్లా వృందావనం మొత్తం పులకరించి ఆనంద తరంగాలు వ్యాపించేయమని చెప్తుంటారు. నిధివన్ ఆలయంలోనే శ్రీకృష్ణుని స్థానికులు ఠాకూర్జీ అనే కూడా పిలుస్తారట. రాత్రి సమయాల్లో ఆయన రాధా గోపికలతో కలిసి ఇక్కడ ఆధ్యాత్మిక కార్యకలాపాలు అంటే రాసలీల నిర్వహిస్తారని అంటారు. కానీ మానవులు ఎవరు దీనిని చూడలేదట. సాధారణంగా మనం ఒక చెట్టు ఎలా చూస్తామో కాండము, ఆకులు, కొమ్మలు, వేలుతోనే కదా. ఆ వేలు ముఖ్యంగా భూమికి లోపలికి ఉంటాయి. కానీ నిధివనంలో కనిపించే చెట్లు మూలాలు, వేళ్ళు భూమి నుంచి పైకి వచ్చి కనిపిస్తాయి. అంతేకాదు కొమ్మలు భూమి వైపు వంగి ఉంటాయి. అందమైన ప్రశాంత వర్ధనంతో కనిపించే శ్రీకృష్ణుడి రాధాదేవతల విగ్రహాలు కడిగిన ఈ ఆలయంలో ప్రతిరోజు సాయంకాలం 5 గంటలు అయ్యేసరికి మూసివేయబడుతుంది. ఇది ప్రతిరోజు క్రమం తప్పకుండా జరిగే ప్రక్రియ. ఎందుకంటే రాత్రి పడే సమయంలో కృష్ణుడు రాసలీల జరిపేందుకు ఈ అడవికి వస్తాడట. నిధివన్లో చోరు రాధా రాణి ఆలయం కూడా ఉంటుంది. ఇక్కడ స్థానికుల కథనం ప్రకారం శ్రీకృష్ణుడు తన వేణువును వాయిస్తూ రాధా రాణిపై శ్రద్ధ చూపేవాడు కాదట. అందుకే ఆమె కృష్ణుడి వేణువును దొంగలించినట్టు చెప్తారు. ఈ ఆలయంలో రాధా మాట విగ్రహంతో పాటు గోపి, లలిత విగ్రహం కూడా ఉంటుంది. సూర్యాస్తమయం తర్వాత నిధివన్ ఆలయ సముదాయం ద్వారాన్ని మూసివేస్తారు. ఈ లోపల అక్కడ నుంచి ప్రతి ఒక్కరు బయటకు రావాలని, ఎవరైనా చీకటి పడిన తర్వాత లోపలే ఉండాలని ప్రయత్నిస్తే వారికి దృష్టిలోపు, వినికిడి సమస్యలు, మూగతనం వస్తాయని కూడా చెబుతారు. దాదాపు దశాబ్ద కాలం క్రితం ఈ శ్రీకృష్ణ భక్తుడు రాసలీలకు చూసేందుకు నిధివనంలోని ఉండిపోయాడట. మరుసటి రోజు తలుపులు తెరిచి చూసేసరికి అతడు మానసిక స్థితి తప్పి ఉన్నట్లు స్థానికుల కథనము. రాసలీల సమయంలో గోపికలలో ఒకరైన విశాఖకు దివ్య దాహం వేస్తే శ్రీకృష్ణుడు తన వేణువుతో ఓ రంధ్రాన్ని తవ్వాడట. అది నీటిలో నిండుకుని విశాఖ దాహం